నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తీరు కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. జాతీయ స్థాయిలో రాణించాలనుకున్న ఆయన కళ ఒక్క ఓటమితో రాష్ట్ర స్థాయిలో ఆయన కట్టుకున్న గులాబీ కోట బీటలు వారుతోంది. పార్టీకి పిల్లర్లు అనుకున్న వాళ్ళే కేసీఆర్ పక్కన ఉంటే సేఫ్ కాదు అనే ఆలోచించే స్థాయికి వచ్చేశారు. అంతేకాదు తమ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు. అందుకే ద్వితీయ శ్రేణి నేతల నుంచి మొదలు సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు అందరూ హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు లోకల్గా ఉన్న కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారు. ఆ పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో మరో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి దానం నాగేందర్. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా భట్టి విక్రమార్క మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సీఎం అయ్యాక ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతిరోజు పండగలాగే ఉందన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ క్రమంలో అధికారం లేకపోతే హైదరాబాద్ లో చిన్న పని కూడా చేయించలేమని దానంకు తెలుసు. అందుకే ఆయన కూడా సర్దుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. దానం బీఆర్ఎస్ లో పుట్టి పెరగలేదు. కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ ఆయన పయనం సాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఈయన మాత్రమే కాకుండా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగానే సాగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.